ఎల్లుండే మనకు అమావాస్య అలానే కాకుండా గ్రహణం. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. 6 శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి. ఇలా పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. దానికి తోడు మీ జీవితంలో ఉండే కష్టాలను కూడా తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. ఇక మీరు ఇలా వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల తప్పనిసరిగా ఏంటంటే జీవితాన్ని మార్చుకొని కోట్లకు అధిపతులైపోతారు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేయండి. వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. దేవతా వృక్షంగా వేప చెట్టుని మనం పూజిస్తూ ఉంటాము కూడా. కాబట్టి ఏంటంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల నుంచి మనం బయటపడవచ్చు. అలానే ఏంటంటేనండి, గ్రహణం అమావాస్య ఉంది కదా, ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు అనమాట. అలాగే ఈ రోజు కూడా మనకు అంటే రాబోతుంది, బుధవారం తిథితో కలిసి వస్తుంది. కాబట్టి బ్రహ్మాండం అని చెప్పొచ్చు. మనకు నార్మల్గా ఏంటంటే మన జీవితంలో చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి కదా. మనం కొన్ని కష్టాలను తీసుకున్నట్టయితే అవి ఎప్పుడు కూడా మనతోనే ఉండిపోతూ ఉంటాయి, శాశ్వతంగా అవి మనతో ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా, అలానే కాకుండా ఏంటంటే మీకు ఏదైనా సరేనండి, తీవ్రమైన అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అనారోగ్య సమస్య అయితే తీరటం లేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కేవలం వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అలాంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అది చిన్న అనారోగ్యం కావచ్చు, పెద్ద అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, తొలగించుకోవటానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట పరిహారం. మనకేంటంటేనండి, శాస్త్రాల్లో అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే అమావాస్య రోజు మనం ఏది చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి, మన జీవితాలు మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చేయండి. నార్మల్గా ఏంటంటేనండి, ఎవరైనా మనకి ఏదైనా చేయించారనుకోండి, లేదంటే గనక మనకు శత్రువులు ఉంటారు కొంతమంది. అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలను చేయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, మనకేంటంటే అలాంటివి తెలిసి ఉండవు. అలానే కాకుండా ఏంటంటే అవి చేయించిన తర్వాత వాటి యొక్క అంటే ప్రభావాల వల్ల కావచ్చు, దానివల్ల ఏర్పడే శక్తి కావచ్చు, మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకు చాలా వరకు కూడా ఏంటంటే హాని కలిగిస్తూ ఉంటుంది. ఇక మనం ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చేయించుకున్నా, ఏదైనా చూయించుకున్నా కానీ అలాంటివి అయితే పోనే పోగదా. ఎవరైనా సరే మీపై ఏదైనా చేయించినా వాటి నుంచి మీరు బయటపడడానికి అమావాస్య మాత్రం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ పరిహారం చేయాలనుకుంటే సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత చేసుకోండి. అలాంటప్పుడు ఖచ్చితంగా అండి, ఒక్క నిమిషంలోనే అంటే మీకు పెద్దగా అంటే ఒక నిమిషంలోనే మీరు ఫలితం పొందుతారు. అంత అంటే ఇబ్బంది పడాల్సిన పనే లేదు, ఎక్కడికి వెళ్ళి ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అలానే కాకుండా ఏంటంటే మీ చేతులతో మీరు చేసేసుకుని చాలా ఈజీగా బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైనా సరేనండి మీపై బ్లాక్ మ్యాజిక్ చేయించినా, లేదంటే ఇంకా ఏదైనా చేయించినా, మీరు అంటే పాడు కావాలని కూడా కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో చేయిస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈజీగా బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. అలానే మనకేంటంటే ఏదైనా గాలి సోకుతుంది, ఎవరైనా ఎదురొస్తే ఏదైనా తాకుతుంది, ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు అష్టైశ్వర్యాలను కలిగించేలాగా చేస్తుంది. 2 నిమిషాల్లో మీకు ఉండే అనారోగ్య సమస్యలన్నిటిని తీసేస్తుంది. అంటే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అనారోగ్య సమస్య అంటే కనుక పెద్దవి కాదు. పెద్దవి మనం ఏంటంటే హాస్పిటల్కు వెళ్ళి చూయించుకుంటేనే తగ్గుతాయి. కానీ ఇలాంటివి గాలి కావచ్చు, ధూళి కావచ్చు, దయ్యం, భూతం, ఇలాంటివి ఏంటంటే కనుక మనకు పూర్వకాలం నుంచి కూడా అండి కొన్ని పరిహారాలు చేసేసుకొని వాటిని మనం తొలగించుకుంటాం. కొంతమంది అంటే పెద్ద సాధువులు కావచ్చు, పెద్ద అంటే మునులు కావచ్చు, చెయ్యలేని పరిహారాన్ని కూడా అంటే కొన్ని చెయ్యలేనివి కూడా ఈ యొక్క పరిహారం ఈ రోజు అమావాస్య రోజు మనం తీసేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏంటంటేనండి, మీరు పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకుండా చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. దీనికి ఏం కావాలంటే కనుకనండి, ఖచ్చితంగా కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయ మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది. కొబ్బరికాయ సగానికి సగం దరిద్రాలను తీస్తుంది. కొబ్బరికాయ మన యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని పోగొడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనము అంటే ఏదైనా దిష్టి తీయాలన్నా కొబ్బరికాయను వాడతాం, దైవానికి కొబ్బరికాయని కొడుతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక కొబ్బరికాయ చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి కదా. కొబ్బరికాయకి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి ఏంటంటే కనుకనండి, మనకు తెలియకుండా మనలో ఉండే కారాత్మక శక్తిని తీసేస్తుంది. అలానే కాకుండా కొబ్బరికాయలో ఉండే నీళ్లు కూడా ఏంటంటే అమృతం కిందికి వస్తాయి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కదా. కాబట్టి ఏంటంటే నీళ్లకు గ్రహించుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఆ నీళ్లతోనే ఏంటంటే మన యొక్క దిష్టి దోషాలు ఏవైనా కావచ్చు తొలగిపోతాయి. మనకు ఉండే ఏదైనా చెడు ఉంటే కూడా మన మీద తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఖచ్చితంగా కొబ్బరికాయని తీసుకోండి. ఇలా కొబ్బరికాయని తీసేసుకున్న తర్వాత దానికి పీచు తీయకండి. పీచు తీస్తే అది పరిహారానికి పనిచేయదు. పీచు
తీయొచ్చు తీయకూడదు ముందు ఉంటుంది కదండి పిలక, దాన్ని ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు తీయకూడదు అనమాట. ఇలా మీరేంటంటే కనుక ఆ జుట్టుని అలాగే ఉంచేసి ఆ తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి. నార్మల్గా మనకు ఏంటంటే కనుక 15 రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది, 20 రూపాయలు పెట్టినా వస్తుంది. మీకు ఎంతైతే అంటే తక్కువలో దొరుకుతుందో అంతది తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఒక కొబ్బరికాయ చాలండి, వెంటనే ఫలితం అయితే మనం పొందవచ్చు. మన జీవితాన్ని మన చేతులతో మనం మార్చేసుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని విధంగా ఆచరించండి. మీరేంటంటే ఈ పరిహారం ఇంట్లో చేయకండి, బయటికి వెళ్ళే డైరెక్ట్గా చేసేసుకోండి. మళ్ళీ మీరు ఇంట్లో చేసి బయటికి వెళ్ళి దాన్ని పడేసి వచ్చేసరికి చాలా సమయం అయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నా, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా సరే కుటుంబ సభ్యులున్న వాళ్లకు మళ్ళీ తాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇలా కొబ్బరికాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి తల చుట్టూదా 11 సార్లు తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత మీ దరిద్రం అంతా కూడా పోవాలి, మీ చెడంతా కూడా పోవాలి అనేసి చెప్పేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయని అంటే వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. కొంతమందికి ఏంటంటే కనుకనండి అమావాస్య వస్తే అస్సలు పడదండి. అమావాస్య వస్తే కొంతమంది డల్ అయిపోతూ ఉంటారు, ఏం జరుగుతుందో అని బాధపడిపోతూ ఉంటారు, కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్లకు కూడా బ్రహ్మాండంగా ఈ అమావాస్య కాదు, ఏ అమావాస్య అయినా సరే బాగా కలిసి వస్తుంది. ఈ ఒక్క రోజు ఈ పరిహారం చేయటం వల్ల అయితే మీకంతా కూడా మంచి జరుగుతుంది. అష్ట దరిద్రాల నుంచి మీరు బయటపడతారు. అలానే ఏంటంటే గనక మానవుడి దిష్టి నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మంది ఏడుపు కావచ్చు, మీపై ఉండే చెడు ప్రయోగాలు కావచ్చు, మీపై ఉండే కొన్ని ఆత్మల శక్తులు కావచ్చు, వాటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అంటే అమావాస్య రోజు చేస్తే కొంచెం ఫలితం వచ్చినా, లేదంటే కనుక మీ జీవితం పూర్తిగా మారిపోయినా మరి ఇంకొక అమావాస్యకు చేసుకోండి. ఎందుకంటే నెలలో ఒకసారి మనకు అమావాస్య వస్తుంది. దేని శక్తి దానికి ఉంటుంది, అలానే కాకుండా దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిహారాలను చేసేసుకుంటే చాలా ఈజీగా మనం బయటపడగలుగుతాం. చాలా చాలా అంటే అద్భుతమైన పరిహారం అండి. చాలా బ్రహ్మాండంగా మనకు పనిచేసి మన జీవితాన్ని మార్చి మనకు అన్ని విధాలుగా కూడా బాగా పనిచేసేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే ఎన్ని దరిద్రాలైనా సరే పోగొట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకు దరిద్రం కిందకే వస్తాయి. అందుకే కొంతమందిని మనం చూస్తాం కదా, అస్సలు కూడా ఏంటంటే వారి జీవితంలో వారు సంతోషంగా ఉండరు. ఎందుకంటేనండి ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నప్పుడు మనం ఎంత చేసినా కానీ మనకు కలిసి రాదు. మనం ఏంటంటే క్షీణించిపోతూ ఉంటాము, ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు, పడుకుంటే నిద్ర రాదు. అలానే కాకుండా మాపై ఏం జరిగిందో అని కొంతమందికి అనుమానం కూడా ఉంటుంది కదండి. అనుమానం ఉన్నవారు కూడా అండి, ఏదైనా డౌట్ ఉన్నవారు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. అలాంటి వాళ్లకు కూడా ఫలితం వస్తుంది. ఈ కొబ్బరికాయ మొత్తానికి ఏంటంటే కనుక మానవుడి జీవితాన్ని అయితే బ్రహ్మాండంగా మారుస్తుంది. కేవలం 2 నిమిషాల్లోనే వారికి ఉండే ఇబ్బందిని అంతా కూడా తీసి పడేస్తుందని చెప్పొచ్చు. కొబ్బరికాయ చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది అని నమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయ అమావాస్య పరిహారానికి ది బెస్ట్ అని చెప్పొచ్చండి. అంత చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం చేయండి. 100% మీరు ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా ఏంటంటే ఇతరులకు చెప్పకండి. ఒకవేళ బయటికి వెళ్ళి చేసుకునేంత అవకాశం లేదు, మరి ఇంట్లో చేసుకోవచ్చండి అంటే కనుక ఇంట్లో చేసుకోండి. కానీ ఎవ్వరు అంటే ముందు నించోబెట్టి అలానే కాకుండా అందరూ చూసేలాగా చేసుకోకుండా మీరు ఒకరే ఏంటంటే సపరేట్గా కొంచెం మీకు ఒకవేళ సపరేట్ గది ఉంటే అందులోకి వెళ్ళి చేసేసుకుని ఆ తర్వాత ఎవరిని అడ్డు రానివ్వకండి. ఎందుకంటే మనది మళ్ళీ వాళ్లకు తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మీరే చక్కగా తల చుట్టూదా 11 సార్లు తిప్పుకొని ఆ కొబ్బరికాయని చక్కగా ఒక కవర్లో కానీ ఎక్కడైనా సరే పెట్టేసుకుని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పడేయండి. వేప చెట్టు మొదట్లోనే పడేయాలండి అంటే కనుక వేప చెట్టు మొదట్లోనే పడేయాలని మనకైతే సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వేప చెట్టు మొదట్లోనే పడేయండి. అలా పడేసుకుంటేనే మంచి ఫలితాలు అయితే వస్తాయి. బ్రహ్మాండమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోయి ఇక ఇప్పటి నుంచి ఇంక మీరు పట్టిందల్లా బంగారంలాగా అయిపోతుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చండి. అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం. మీరే అంటే ఆశ్చర్యపోతారనమాట, ఇంత మంచి ఫలితం వచ్చిందా, ఇంత బాగా మాకు ఉపయోగపడిందా అని. ఎందుకంటే మీకు అమావాస్య వస్తే దిగులు బెంగ, అలానే కాకుండా ఏంటంటే ఒక్కరే కూర్చోవటం, ఏదో ఆలోచించుకోవటం, అయోమయ పరిస్థితులు పడిపోవటం, అమావాస్య వచ్చింది ఏం జరుగుతుందో, ఎవరేం చేయిస్తారో, ఎలా మాకు అంటే చెడు జరుగుతుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయండి. అలాంటి ఆలోచన ఏది కూడా మీ మనసులోకి మళ్ళీ రాదు, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఏంటంటే కనుకనండి కొంతమందికి అమావాస్య వస్తే ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు కొబ్బరికాయని చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరిగి దాన్ని తీసుకెళ్ళి కూడా వేప చెట్టు మొదట్లో పడేసుకుంటే ఆ ఇంట్లో గొడవలు జరగవు. ఇదేంటంటే ఉదయం పూట చేసుకోవాలి ఇలాంటి పరిహారం. ఒకవేళ అమావాస్య వస్తే మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయండి, కొట్టుకుంటారండి, చాలా ఇబ్బందులు కలుగుతాయండి అనుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఇళ్లలో నిజంగానే ఇలాంటివి జరుగుతాయండి. ఒకవేళ బహుశా కొందరి ఇళ్లలో జరగకపోవచ్చు, కానీ చాలా మంది ఇళ్లలో అయితే అమావాస్య వస్తే మాత్రం తప్పనిసరిగా గొడవలు జరుగుతాయి. ఏదో ఒకటి కారణంగా ఏంటంటే అది చిన్న గొడవ పోయి పెద్ద గొడవగా మారుతుంది. అందుకే చాలా మందికి అమావాస్య అంటే భయం ఉంటుంది. కొంతమంది ఏంటంటే అమావాస్య రోజు పరిహారాలను చేసేసుకుని తీసేసుకుంటూ ఉంటారు. కావున ఏంటంటేనండి ఇలాంటివి చిన్న చిన్నవండి
ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి, పూర్వీకులు ఆచరించినవి, ఫలితాలను పొందినవి. కాబట్టి ఇలా చేసేసుకోవడం వల్ల మనకే ఫలితాలు వస్తాయి. అలాగే ఏంటంటే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక మనం ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకోవడం వల్ల మనం ఏంటంటే మన జీవితాన్ని మార్చుకున్న వారమే కాదు, మన యొక్క స్థితిగతిని మార్చుకున్న వారం కూడా అవుతామని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమావాస్య గ్రహణం 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. దీని ప్రస్తావన ఏంటంటే కనుక మహాభారతంలోనే ఉంది. కాబట్టి ఇది ఎంత శక్తివంతమైన అమావాస్యనో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించేసి ఖచ్చితంగా పరిహారం చేసేసి ఫలితం పొంది మీకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించుకోండి.